వాన్ లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు. దీనికి కారణం ఏంటంటే ఉన్న ఊరిని నాశనం చేసుకోవడం, విపరీతమైన పురుగు మందులు వాడుకోవడం. ఎప్పుడైతే పురుగు మందులు వాడతారో భూమి పైన సారం అంతా వెళ్ళిపోతుంది. పొలం గట్టు పైన చెట్లు పెద్దగా ఉంటాయి. ఆ చెట్టు ఉన్న దగ్గర పంట పండదు, కాపు రాదు అని ఆ చెట్టు నరికి పడిస్తారు. అది సంగతి. హలో ఫ్రెండ్స్, నా పేరు నటరాజ్. నేను ఒక కెమెరామ్యాన్. కొన్ని నిజాలు మాట్లాడుకున్నాను. నేను చిన్నప్పుడు మా ఊళ్ళో చుట్టూ అంతా కూడా ముళ్ళ కంపులతో ఉన్నటువంటి పెద్ద వనం ఉండేది. ఊరు చాలా చిన్నది, అడవేమో చాలా పెద్దది. మా ఊరికి రావాలంటే జనాలు రాత్రిపూట రోడ్డు పైన ఒక రావాలంటే భయపడేవాళ్ళు. అన్ని చెట్లు అన్నమాట. ఎవరో వేసి నాటే లేదు, సహజంగానే ఉండేది. 15 ఏళ్ళ క్రితం ఊళ్ళో సిచ్యువేషన్ ఏంటంటే, ఓ 50 ఫీట్లు 100 ఫీట్లు వేస్తే నీళ్లు పైకి వచ్చేది. ఈరోజు మా ఊళ్ళో పరిస్థితి ఏంటంటే, సుమారు 500 నుంచి 800 ఫీట్లు లోపలికి బోరు పెడితే కానీ నీళ్ళు రావట్లేదు. ఏం చేయాలి? దీనికి కారణం ఏంటి? ఏం జరిగింది? జనాభా ఎక్కువయ్యారు. మేబీ అప్పుడు 1000 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 2000 మంది ఉన్నారు అంతే మా ఊళ్ళో. అంతకుమించి ఇంకేం జరగదు. మరి దారుణం ఏం జరిగిందంటే, ఇల్లు కట్టుకోవడానికి నాశనం చేసేసారు. పోనీ సరే, అది అలా జరిగింది. దౌర్భాగ్యం ఏంటంటే, గత గవర్నమెంట్, అంతకుముందు గవర్నమెంట్ జనాలకి ఉపాధి హామీ పథకం అని ఒకటి పెట్టింది. సర్పంచులు, అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు ఏం చేశారంటే, ఉపాధి హామీ పథకం పేరు కింద వాళ్ళకి గొడ్డళ్ళు చేతికిచ్చి వాగులంకా ఉన్నటువంటి చెట్లన్నీ నరికించేసేసారు. వాగుల దగ్గర ఈత చెట్లు, ముళ్ళ చెట్లు మొత్తం నరికేసారు. ఎంత దారుణం అంటే, ఒక చెట్టు ఉన్నప్పుడు, చెట్టు ఒక వాగు అంటే ఉన్నప్పుడు నీటిని ఎక్కువ కాలము స్టోర్ చేసుకుని దానిని నీటి భూగర్భ జలాన్ని పట్టి ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఆ ఉన్న చెట్లన్నీ కూడా కొట్టేస్తారో, ఎందుకు కొట్టేయాలో నాకు అర్థం కాలేదు. ఆ వాగు ఇంకో చెట్టు ఏమైనా వీళ్ళ ఇంటికి అడ్డమవుతుందా, లేదా ఇంకో పని చేయడానికి అడ్డమవుతుంది? ఎవరికి అడ్డం కాదు. ఈ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత ఊరిని నాశనం చేశారు. ఊళ్ళో ఉన్న చెట్లన్నీ, అడవుల్లో ఉన్న చెట్లని నాశనం చేశారు. ఆ చెట్టును కొట్టుకొని ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్లని ఫ్రీగా ఇస్తున్నాయి. గ్యాస్ ప్రైస్ తగ్గించాయి. గ్యాస్ అందరికి వచ్చేలాగా అవేర్నెస్ క్రియేట్ అయింది. ఎంతో మంది గ్యాస్ వాడుతున్నారు. ఈ ఉపాధి హామీ పథకంకు ఉద్ధరించిన పని ఏంటంటే, అడవులో ఉన్న చెట్లను కొట్టుకొని ఇంటికి తెచ్చుకొని నీళ్లు కాచుకోవడానికి వాడుకుంటున్నారు. దీని ప్రతిఫలం ఏంటి తెలుసా? 100 ఫీట్లలో వచ్చేటువంటి నీరు ఈరోజు 500 నుంచి 800 ఫీట్లు, 1000 ఫీట్లు వేసినా 1 ఇంచు నీరు పడడానికి అవకాశం లేదు. మరి ఏం ఉద్ధరించినట్ల? ప్రభుత్వాలు అవగాహన రాహిత్యమే దీని అంతటి కారణం. దాని ప్రతిఫలంగా ఈరోజు తాగడానికి కూడా ఊళ్ళో మంచినీళ్ళు లేదు. వర్షం వస్తే సంవత్సరం కాలం పాటు ఎన్ని వర్షాలు వచ్చేది అనుకుంటున్నారు? ఏ రోజు కూడా వాన గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు 15 సంవత్సరాల క్రితం. పర్యావరణం అంతా బ్యాలెన్స్ గా ఉండేది. అడవులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వర్షాలు పడతాయని ప్రతి ఒక్కరికి తెలిసిన కామన్ సెన్స్. కానీ ఊళ్ళో ఉన్న చెట్లని నాశనం చేశారు. ఇది మా ఊరు ఒకటి పరిస్థితి కాదు, ప్రతి దగ్గర ఉన్న ప్రతి గ్రామంలోని పరిస్థితి అంతే. గ్రామాలే నగరాలకి పట్టుకొమ్మలు, దేశానికి పట్టుకొమ్మలు. మరి గ్రామాల్లో ఏం ఉండాలి? ఓన్లీ మనుషులోటే ఉండాలా? గ్రామ సంపద, వన సంపద, ఈ వన సంపద అంతా సర్వనాశనం చేసేసి ఈరోజు భూగర్భ జలాలు పడిపోయాయి, వర్షపాతం పడిపోయి కరువు వస్తుంది. మాకు పనులు లేవు, అవి లేవు, ఇవి లేవు, పట్టణాలకి పడిపోతున్నాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకసారి ఆలోచించి. మరి ఇదంతా మన బాధ్యత కాదు. మొన్ననే నాకు 15 రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది. షూటింగ్ చేసింది, పైన కొండపై నుంచి పడిపోయాను. ఈ మధ్య కాలంలో నేను 2 సంవత్సరాల క్రితం ఎక్కడ టైం దొరికితే అక్కడ ప్రకృతిలోకి, అడవులోకి వెళ్ళి ఉండడం అని జరుగుతా ఉంది. వీలైనంత ఎక్కువసేపు అడవుల్లో గడపమని మా గురువు గారు చెప్తా ఉంటారు. అందుకే అన్ని పక్కన పడేసి సిటీ కల్చర్ దూరంగా వెళ్ళిపోయి, ఎక్కడికో ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి, అడవుల్లోకి వెళ్ళిపోయి ట్రెక్కింగ్స్ చేస్తూ గడుపుతూ ఉంటాను. నేను పడ్డ హైట్ 4 ఫ్లోర్ల హైట్ అండి. అంత హైట్ నుంచి పడితే జస్ట్ కాలు ఒకటి ఇరిగింది. ఎప్పుడైతే ప్రకృతి లోపలికి ఇష్టంగా వెళ్తుంటామో, రాత్రిపూట నడుస్తూ ఉంటాం, రాత్రిపూట ట్రెక్కింగ్లు చేస్తూ ఉంటాం, టార్చ్ లైట్లు కూడా వేసుకోం. ఎందుకంటే చూద్దాం
అమ్మ మనందరికీ తల్లి భూమాత ఫస్ట్. అందరికంటే మొదటగా భూమాత మన అమ్మ. మన తల్లి కంటే ఫస్ట్ ఈ భూమాత మనల్ని అలవ్ చేస్తున్నాయి కదా, భూమి పైన పుట్టేది ఏదో ఒక మనిషి కడుపున, అవునా కదా, ఏదో ఒక తల్లి కడుపు. మరి అంత పైనుంచి పడితే కూడా నాకేం కాలేదండి. 4 ఫ్లోర్ల హైట్. నేనేం బిలీవ్ చేశానంటే మా అమ్మ నన్ను చూసుకుంది, ఆవిడ నన్ను ప్రొటెక్ట్ చేసింది. నా జీవితాన్ని ఈ భూమాత కోసం నేను ఏం పెట్టలేదు. నేను చేయకూడనివన్నీ చేయడం ఆపేశాను. మాంసం తినడం ఆపేశాను, జంతువులను హింసించడం ఆపేశాను, మనుషుల్ని హింసించడం ఆపేశాను. ఈ కొంచెమే ఆపేశాను. ఈ కొంచెం ఆపేస్తేనే ఆ ప్రకృతిలోకి ఇష్టంగా వెళ్తుంటేనే ఆవిడ చావాల్సి నన్ను బతికించుకుంది. మరి ఏం చేయకుండా ఈ మాత్రం చేసి ఇంత చేయగలిగితే మరి నేను కూడా ఒక మొక్కలు నాటడానికి జీవితం డెడికేట్ చేయడం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటాను, ఇంకా ఆవిడ నన్ను బాగా చూసుకుంటుందని నేను విశ్వసిస్తున్నాను. సో ఇదంతా మన బాధ్యత. ఒక్కసారి ఆలోచించండి. గొప్ప విషయం ఏంటంటే నా మిత్రుడు నవీన్ గొప్ప పిరమిడ్ మాస్టర్, ఆయన గొప్ప నేచర్ లవర్. ఆయన ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ పిరమిడ్ మాస్టర్ అద్భుతం అండి. ఒక్కొక్కరు వినూత్నమైన రీతిలో ప్రకృతిని సంరక్షించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది శాఖాహారులు చేసి ర్యాలీలు చేసి జంతువులను రక్షించాలని పోరాడుతూ ఉంటారు. కొంతమంది పిరమిడ్లు కట్టి భూమాతని శక్తిని పెంచుదామని ప్రయత్నిస్తూ ఉంటారు. మరి రకరకాల వ్యక్తులు, పిరమిడ్ మాస్టర్లు రకరకాలుగా పనిచేస్తుంటే చెట్లను నాటాలి అనే ఒక లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్నటువంటి గొప్ప ప్రకృతి ప్రేమికుడు నవీన్ గారు. మరి ఆయన మొదలెట్టినటువంటి ఈ కార్యక్రమం, ఈ వర్క్, ఈ ప్రాజెక్టు బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్, మొక్కలు నాటాలి అనే ఒక ధ్యేయంతోనే ఆయన పనులన్నీ వదులుకొని ఊరూరు తిరుగుతూ అందరినీ మోటివేట్ చేస్తూ సంవత్సర కాలంలో 60,000 మొక్కలు నాటించాలి. ఆయనకు కోటి ధన్యవాదాలు. ఆయన పక్కన మనంతా నించుందాం. ఆయన చేయబోయే పనుల్లో, కార్యక్రమాల్లో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. సో ప్రకృతిని మనం అంతా కలిసి కాపాడుకుందాం. చెట్లను కొట్టకండి. రైతులకు, గ్రామస్తులకు, ఊళ్ళో ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ఒకటి అడుగుతాం. మీ కళ్ళ ముందు పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో 5 సంవత్సరాల్లో మినిమం వర్షపాతం లేకుండా భూములు అమ్ముకొని పట్టణాలు వెనక ఏదో వ్యాపారాలు చేసుకుందామని చెప్పేసి వస్తారు. ఆ రోజు తిండిగా దొరకదు. మనం ఈరోజు మీరు కష్టపడడం వల్లే రైతులు, గ్రామస్తులు అందరికింత 4 మెతుకులు అన్నం దొరుకుతుంది. ఒక ఎడారిలాగా మారిపోతుంది. లేదండి, మొక్కలు నాటకపోతే ఉన్న మొక్కల్ని చంపడం ఆపేస్తే మన జీవితాలు బాగుపడతాయి. లేదంటే మన కడుపున పుట్టే బిడ్డలు, వాళ్ళ కడుపున పుట్టే బిడ్డలకి మనము కరువు కాటకాలు తప్ప ఇంకేం మిగిల్చలేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మీ కాలు పట్టుకొని అడుగుతున్నాను, నిజంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, దయచేసి మొక్కల్ని నరకడం ఆపేసేయండి. మీకు గ్యాస్ పథకాలు ఇవన్నీ వచ్చాయి, వాటిని ఉపయోగించుకోండి. అలాగే వీలైతే మొక్కలు నాటండి. వీలైతే కాదు, వీలు చేసుకొని నాటాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోవద్దండి.